నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఎంతైనా మనందరికీ చాలిన దేవుడు మనల్ని గడిచిన 5 నెలలంతా కూడా కనుపాపు వలె మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని కాపాడి ఈరోజు సజీవ లెక్కలో ఉంచి 6వ నెలలో ఈ దినాన ఆయన పాదాల దగ్గర మనం కూర్చుని ఆయన సన్నిధిలో ఉన్నామంటే కేవలము ఆయన కృపే. ఒకసారి అందరము ఆయనకి సపర్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. దయగలిగిన దేవా, రాత్రికాల సమయంలో ప్రభా, ఏ యోగ్యత లేని నన్ను ఇంతగా నువ్వు ప్రేమించి ఈ స్థలములో నిలబడటానికైనా అర్హత లేని నాకు అర్హత ఇచ్చి యోగ్యత ఇచ్చేవయ్యా. నా వెనకాల ఎంతోమంది మీ యొక్క ప్రియ కుమారులు, అభిషేక్తులు, నైనా అనుభవం కలిగిన వారు, అన్ని విషయాల్లో నైనా వాక్య విషయంలో పండితులు, వాళ్ళ ఎదుటైనా నీ ఎదుటైనా నిలబడటానికి ఏ యొక్క అర్హత లేక నన్ను ఈ సమయాన్ని మీరు నైనా నాకు ఇచ్చారు ప్రభా. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి ధైర్యపరచమని, ఈ కూడికి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. పరిశుద్ధ గ్రంథము రాజుల గ్రంథము 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం కాడి నుంచి చదువుకుందాము. దయచేసి ఒకళ్ళు చదివి వినిపించండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, పేజీ నెంబరు 308 పేజీ, 9 పేజీ. ఒక దినమందు చాలు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనకి ఎలీషా కనపడుతున్నాడు. దైవజనులు, అభిషేక్తులు ఎలీషా గారు కనపడుతున్నాడు. ఆయన సువార్త నిమిత్తమై షోనేబెను అనే యొక్క ఆ పట్టణానికి పోతూ వెళుతూ ఉండగానే, బాగా గమనించండి, దేవుని యొక్క సువార్త నిమిత్తమై, దేవుడు అతనికి పెట్టిన భారము నిమిత్తమై ఆ పట్టణములో ఒక స్త్రీ, భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పేసి ఆ స్త్రీ అతన్ని ఏం చేసిందంటే భోజనానికి బలవంతం చేసింది. దేనికంటమా చెప్పండి అందరూ, వెనకాల ముందున్న వాళ్ళందరూ కూడా. వాక్యం అయిపోయేంత వరకు కూడా మీరు ఏం చేయాలంటే, నేను ఏదన్నా అడిగితే నువ్వు సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి.
కనుక ఆ దైవజనుణ్ణి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ పట్టణానికి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు బలవంతం చేస్తుంది. ఏం చేస్తుందంట? బలవంతము చేస్తుంది. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయాలని బలవంతం చేస్తుంది. బలవంతం చేస్తుందంటే ఆయన అనుంటాడు, అమ్మా పర్వాలేదు నేను తింటాలే, నాకు ఇంకా టైం ఉందని చెప్పినప్పుడు, పర్వాలేదు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయాలని ఆ స్త్రీ గట్టిగా పట్టుపట్టి బలవంతం చేసినట్టుగా వాక్యం సెలవిగలుగుతుంది. అయితే ఈ భూమి మీద ఆ స్త్రీకి భోజనం ఉంది, దైవజనుడు కూడా భోజనము ఉంది. ఎవరికుండే భోజనం వాళ్ళకి ఉంది. ఈ భూమి మీద పశువులకి దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఈ భూమి మీద జీవరాశులకి, చిన్న చిన్న పురుగులకి వాటికి సంబంధించిన ఆహారాన్ని సిద్ధపరిచాడు. సముద్రంలో ఉన్న జలరాశులకి, చేపలకు కానీ, చెప్పాలంటే పీతలకు కానీ, కప్పలకు కానీ, ఆయే జలరాశులన్నిటికీ దేవుడు ఏం చేశాడంటే ఆహారాన్ని సిద్ధపరిచాడు. అలాగే దైవజనుడికి కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచాడు. విశ్వాస కుటుంబానికి సంబంధించిన రీతిగా ఆమెకి ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఆయన్ని మా ఇంటికి వచ్చి నువ్వు భోజనము చేయని అతన్ని బలవంతం చేస్తున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆయన భోజనం చేస్తున్నాడు. ఆ యొక్క శూన్యమైన పట్టణంలో ఏ కుటుంబం కూడా పాస్టర్ గారిని చేర్చుకుని భోజనం పెట్టలేదు. అంటే ఆయనకి భోజనము లేక కాదు. ఆ భక్తి కలిగిన ఆ స్త్రీ గుర్తెరిగింది ఏంటంటే, ఆ దైవజనుడు మా ఇంటిలో అడుగు పెడితే మాకు ఆశీర్వాదం. సప్పలు కూడా దేవుని మహింపరచండి. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడు మా కుటుంబంలో అడుగు పెడితే మాకు ఆశీర్వాదం. అయితే చూడండి, ఆయన్ని బలవంతంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆయన ఎంతగానో గౌరవిస్తుంది, ఆయన ఎంతో ప్రేమిస్తుంది. ఆ దైవజనుడు ఆ పాస్టర్ గారి ఇంటికి వస్తే నాకు దేవుడు వచ్చినతో సమానం అన్నట్టుగా అతన్ని కళ్ళల్లో పెట్టుకుని ఆయన క్షేమాన్ని కోరుతుంది, ఆయన మేలు కోరుతుంది, అతని కడుపు నింపుతుంది, అతని దాహం తీరుస్తుంది, అతనికి కావాల్సిన అన్ని క్షేమస్థితిని, అతనికి కావాల్సిన అన్ని కూడా సదుపాయాలు చేస్తూ అతన్ని ఎంతో పోషిస్తూ ఆదరిస్తూ భోజనంతో అతన్ని బలపరుస్తూ దైవజనుడు అని చెప్పేసి అతని క్షేమం కోరుతూ ఉంది. ఇలా కోరుతూ ఉన్న సమయంలో జరిగిన విషయం ఏంటో తెలిసిన, అతనుకున్న ఇల్లు ఒక స్టేర్లో ఉంటే రెండో స్టేరు అతని కోసము, దైవజనుడి కోసము ఎంతో ఖర్చు పెట్టి పైన మిద్ది కట్టించిందండి. ఆ పాస్టర్ గారికి ఏం చేసిందంట, పైన ఇంకొక మిద్ది కట్టించింది. ఆ పాస్టర్ గారికి మిద్ది కట్టించి ఏం చేసిందంటే బైబిల్ ప్రకారము ఒక మంచాన్ని సిద్ధపరిచింది. రెండవదిగా అతనికి ఏం సిద్ధపరిచిందంటే, అతనికి బల్ల సిద్ధపరిచింది, పేట సిద్ధపరిచింది, దీపస్తంభాన్ని సిద్ధపరిచింది. చూడండి అతని విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉందో, అతన్ని ఎలా ప్రేమిస్తుందో, అతన్ని ఎలా ఆదరిస్తుందో, అతని విషయంలో ఎంత ఖర్చు పెట్టి ఆ స్త్రీ చూడండి పైన మిద్ది కట్టించిందండి. మిద్ది ఓరన అయిపోయిద్దా? ఎంత డబ్బు ఖర్చు పెట్టిందంటే అతని కోసం మిద్ది కట్టించి, ఆ పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నాడు, మా ఇంటిలో స్థలం లేదు కాబట్టి అతని కొరకు వస్తూ పోతున్నప్పుడు సపరేట్గా ఒక ఇల్లు కట్టించి ఆ పైన మిద్ది కట్టించి ఆ మిద్దిలో అతని కొరకు ఒక చక్కటి, అతను ప్రార్థన చేసుకుని అలిసిపోయిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవటానికి మంచాన్ని కూడా, ఖరీదైన మంచాన్ని కూడా కొనిపెట్టేసింది. పేట కూర్చుని బైబిల్ చదువుకోవటానికి కూడా పేట కూడా తయారు చేయించింది, డబ్బు ఖర్చు పెట్టేసి. అతని కోరుకు
భోజనం చేయటానికి కూడా బల్ల కూడా, డైనింగ్ టేబుల్ కూడా సిద్ధపరిచేసింది. అక్కడే రాయబడి ఉంది. అతని కొరకు ఆ కాలములో, ఈ కాలంలో, ఈ జనరేషన్లో, ఆ కాలములో, పూర్వములో కరెంట్ ఉండేది కాదు. బుడ్డి తయారు చేసుకుని కిరసనాల ఒత్తి పెట్టుకుని వెలిగించుకునేవాళ్ళు. అతని కొరకు ఒక దీపస్తంభాన్ని సిద్ధపరిచింది. బైబిల్ చదువుకోవటానికైనా, భోజనం చేయటానికి బల్లైనా, బైబిల్ చదువుకోవటానికి ఒక చిన్న పీట, అతను కూర్చుని చదువుకోవడానికి లెవెల్గా, అతని కోసం చూడండి ఎన్ని బాధ్యతలు కలిగి ఉందో. బాధ్యతే కాకుండా ఆ దైవజనుడికి ఎంతో ఖర్చు పెట్టి రూము, కావలసిన మెటీరియల్ అంతా కూడా, అతనికి కావలసిన సదుపాయాలన్నీ కూడా ఎంతో తనకంటే ఎక్కువగా దైవజనుని ప్రేమిస్తూ వస్తూ ఉంది. జరిగిన విషయం ఏంటంటే, ఇరుగు పొరుగు వారు అంటున్నారు, మీకు పని ఏం లేదా దైవజనుని? ఈ ఊర్లో మేము ఎవరిని చేర్చుకోలేదు దైవజనుని. ఈ ఊర్లో దైవజనుని మేము అసలు పట్టించుకోం. దైవజనుడు అంటే గౌరవం లేదు మాకు. అసలు ఆ దైవజనుడికి మిద్దు కట్టించింది. ఆ దైవజనుడికి ప్రతిరోజు వచ్చినప్పుడల్లా మంచిగా స్పెషల్గా భోజనం ఏర్పాటు చేస్తుంది. ఆ దైవజనుడిని ఎందుకు ఆ అమ్మ కళ్ళల్లో పెట్టుకుని, నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది అని లోకస్తులు, ఇరుగు పొరుగు వారు అననాని మాటలు అంటున్నప్పుడు కూడా ఆమె ఇలా వినేసి అలా ఇడిచిపెట్టేస్తుంది. ఎన్ని విధాలుగా ఇరుగు పొరుగు వారు ఎన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా దైవజనుని ప్రేమించడం మానలేదు. సప్పలు కూడా దేవుని మహింపరచండి. దైవజనుని ఇంటికి రప్పించుకోవటం మానలేదు. దైవజనుని క్షేమం కోరటం మానలేదు. దైవజనుని ఆదరించటం మానలేదు. దైవజనుని ప్రేమించటం మానలేదు. దైవజనుడికి ఖర్చు పెడటం మానలేదు. దైవజనుడికి ఎత్తం మానలేదు. దైవజనుడి క్షేమం కోరటం మానలేదు. ఆ దైవజనుని అపురూపంగా చూసుకోవటం వల్ల ఆ కుటుంబం ఘనంగా దీవించబడింది. సప్పలు కూడా దేవుని మహింపరచండి. ఆ కుటుంబం ఘనంగా దీవించబడిందండి. ఆ షోనేమిని యొక్క పట్టణములోనే అన్ని కుటుంబాల కంటే దైవజనుడిని చేర్చుకుని ఆదరించిన కుటుంబం వర్ధిల్లిపోయింది. సప్పలు కూడా దేవుని మహింపరచండి. దైవజనుడు రాకముందు వేరుగా ఉంది. దైవజనుడు అడుగు పెట్టిన తర్వాత ఆ కుటుంబ దశే మారిపోయిందండి. ఆ కుటుంబం వర్ధిల్లిపోయిందండి. అనేకులు చూసి ఆశ్చర్యపోతున్నారు. అనేకులు చూసి ఎంతో, ఒకప్పుడు తక్కువ స్థితిలో ఉంది, ఇప్పుడు చూస్తే ఈ కుటుంబం ఎంతో ఘనంగా దీవించబడిందని ఇరుగు పొరుగు వారు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ స్త్రీ గనక అనేకుల మాటలు వినేసి దైవజనును పక్కన పెట్టినట్టయితే ఆ కుటుంబం దీవించబడేది కాదు. హల్లెలూయా. దయచేసి అందరూ నా వైపు చూసినట్టయితే కొంత సమయంలో నేను ముగించబోతున్నాను. జరిగిన విషయం ఏంటంటే, ఆ స్త్రీ ఆ దైవజనుని అంతగా ఎంతో బాధ్యత కలిగి, ఎంతో అక్రత కలిగి, శ్రద్ధ భక్తి కలిగి అపురూపంగా అతన్ని దైవజనుని ఈ విధంగా చూసుకోవటం వల్ల ఆ పక్కనున్న గెహాజీతో అంటున్నాడు, ఎలీషా పాస్టర్ గారు ఏమంటున్నాడంటే, ఈ స్త్రీ చూడండి ఎంత చక్కటి మాట ఉందో. 4వ వచనము, 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజులతోనైనను చాలు. హల్లెలూయా. అందరూ మీరు చేతులు ఎత్తి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. దేవునికి ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహింపడతాం. గట్టిగా గట్టిగా ఆయన కనపడే రీతిగా హల్లెలూయా. చూడండి, ఆ స్త్రీ ఆ దైవజనుని చేర్చుకోవటం వల్ల ఆ కుటుంబం ఘనంగా దీవించబడింది, గొప్పగా దీవించబడింది. ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా? ఆ దైవజనుడు అడుగుతున్నాడు,
బాగా దృష్టి పెట్టండి, అందరూ ఇటువైపు చూడండి. ఆ దైవజనుడు అడుగుతున్నాడు, ఇంత భక్తి శ్రద్ధ మాయందు కనపరిచితివి. ఆ దైవజనుడి విషయంలో శ్రద్ధ కలిగి ఉంది. ఆ దైవజనుడి విషయంలో ఇంత శ్రద్ధ కలిగి ఉండేసరికి గెహాజీని పిలిపించి సైన్యాధిపతులతో ఏమైనా సహాయం చేయాలా, రాజులతో ఏమైనా ఈమెకి ఏదైనా హెల్ప్ చేయాలా, ఇంకెవరెవరితోనైనా ఏదైనా సహాయం చేయాలంటే ఆమె అంటుంది, అయ్యా గడప దగ్గర నిలబడి అంటుంది, నా భర్త ముసలివాడు, నాకు సంతానం లేరు అని చెబుతుంది. ఎన్నో సంవత్సరాలు మట్టి ఆమెకి పిల్లలు లేరు, భర్త వృద్ధాప్య దశలో ఉన్నాడు. ఆ స్త్రీ చెప్పేస్తుంది. అయితే ఆ దైవజనుడి విషయంలో ఆ స్త్రీ అంత శ్రద్ధ కలిగి ఉంది కాబట్టి నా దేవుడు ఆ కుటుంబ విషయంలో ఆ స్త్రీ విషయంలో అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. సప్పట్లు కూడా దేవుని భయపరచాలి. ఏమి శ్రద్ధ కలిగి ఉన్నాడంటే దైవజనుడు క్షేమాన్ని కోరితే, దైవజనుడు క్షేమాన్ని కోరిన కుటుంబం, దేవుడు ఆ కుటుంబాన్ని క్షేమాన్ని కోరతాడు. ఇక ఇరుగు పొరుగు వారంతా కూడా అనుకున్నాను, ఈ స్త్రీ గొడ్రాలు, ఈ స్త్రీకి పిల్లలు పుట్టరు, ఈ స్త్రీకి ఇక తలరా తింటే ఈ జన్మలో ఇక పిల్లలు లేరు, గొడ్రాలని ముద్ర పడిపోయింది. నా దేవుడు దైవజనుడి విషయంలో ఆ స్త్రీ శ్రద్ధ కలిగి ఉంది కాబట్టి నా దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా, ఆ స్త్రీ విషయంలో, గొడ్రాల విషయంలో శ్రద్ధ కలిగి ఆమె గర్భాన్ని తెరిచాడండి. సపలు కూడా దేవుని మహింపరుద్దాం. ఆయన అంటున్నాడు, వచ్చే ఏటకెల్లా నీ యొక్క ఋతువుకెల్లా ఒక మగబిడ్డ నీ దగ్గర ఉంటాడని చెప్పగలిగాడండి. నోటు వాక్కు ద్వారా. అప్పుడు వరకు అతను ఆ సంతానాన్ని గురించి ఆయన చేయలేదండి. సంతానాన్ని గురించి ప్రార్థన చేయలేదు, కానీ ఆ కుటుంబ విషయంలో ఎన్నో విషయాలు చేశాడు. కానీ ఆ స్త్రీ చెప్పేంత వరకు ఆమెకు పిల్లలు లేరు, ఆమె గొడ్రాలన్న సంగతి ఆమె చెప్పేంత వరకు తెలియదండి. ఆ దైవజనుడు ఒకే ఒక మాట చెప్పాడు, అమ్మా వచ్చే ఏడాదికెల్లా ఒక చక్కటి మగబిడ్డ నీకు చేతికి దేవుడిస్తాడు అని చెప్పగలిగాడండి. ప్రార్థన చేయలేదు, నూనె రాసి ప్రార్థన చేయలేదు, ఉపవాసం చేయలేదు. ఒకే దేవుని దైవజనుడు నోటు వాక్కు ద్వారా ఏం చెప్పాడు తెలుసా, అమ్మా నీకు నా దేవుడు ఒక చక్కటి మగబిడ్డ నీ పోతున్నాడు. సప్పలు కూడా దేవుని మహింపరచండి. ఆమెకు అసాధ్యమే, డాక్టర్లకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమేనండి. ఈరోజు వింటున్నా, నీ జీవితంలో ఏ యొక్క నీ దైవజనుని ఇంటిలో చేర్చుకున్నావో, నీ కుటుంబంలో ఎన్నో సంవత్సరాల మధ్య ముయ్యబడిన ద్వారం ఈరోజు తెరవబోతుంది. ఈరోజు దేవుడు తెరవబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో ద్వారాలు, ముయ్యబడిన ద్వారాలు తెరవబోతున్నాడు. ఆమెకున్న లోటు సంతానం అనే లోటు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతాడు. నీకే లోటు ఉంది? నీ లోటు తీర్చడానికి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళటానికి వీల్లేదు. నీ కుటుంబంలో ఎన్నో సంవత్సరాలు మట్టున్న లోటు తీర్చబోతున్నాడు. అది ఆరోగ్యమా, అది రోగమా, అది అప్ప, అది సంతానమా, అది ఇల్లు కట్టుకోవటమా, ఇల్లు కట్టలేకుండా లోట, వివాహం కాలేదా నీ బిడ్డలకి, ఉద్యోగం కాలేదా, దేని విషయంలో నీవు బాధపడుతున్నావు, ఇంకింతే నా బిడ్డకు ఉద్యోగం రాదు, ఇంకింతే నా బిడ్డకి వివాహం కాదు, ఇంకింతే నా అప్పు తీరదు, నాకింతే నా రోగం తగ్గదు, ఇంకింతే అని చెప్పేసి నా కుటుంబం అభివృద్ధి కాదు, ఇంతే నా కుటుంబము దీవించబడదు అనుకుంటున్నావేమో. ఈరోజు నీ దైవజనుడిని నువ్వు చేర్చుకోవటం వల్ల ఏదైతే నీకు సమస్యగా ఉందో, ఏదైతే నీ ఇంట్లో గడ్డు సమస్యగా ఉందో, నా దేవుడు ఈరోజు పట్టించుకొని ఖచ్చితంగా గడ్డు సమస్యలన్నీ తొలగించునుగాక. సపలు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎన్నో సంవత్సరాల తరబడి ఆమెకి పిల్లలు లేరు. ఆ దైవజనుడు ఒక్క మాట చెప్పాడండి, ఒకే ఒక మాట చెప్పాడండి. కారణం ఏంటో తెలుసా? ఆ దైవజనుడికి చేసిన సహాయము,
ఆ దైవజనుడి క్షేమం కోరటం, ఆ దైవజనుని ఆదరించటం, ఆ దైవజనుని ప్రేమించటం, ఆ దైవజనుడికి సహాయం చేయటం, ఆ దైవజనుడికి సేవలు అన్ని విధాలుగా సహకరించటం. నా దేవుడు ఆమె రుణం పెట్టుకోలేదండి. రుణం పెట్టుకోకుండా ఏం చేశాడు తెలుసా? ముయ్యబడిన శాపం అనే గర్భాన్ని తెరిచాడండి. ఆయన చెప్పినప్పుడే ఆ సంవత్సరంలో ఆమె గర్భవతిగా మారిపోయిందండి. చెప్పిన ఆ సంవత్సరంలోనే ఆమె గర్భవతిగా మారిపోయిందండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సంవత్సరాలు మట్టి ఒక దైవజనుడు ఇంటిలో ఉంటే అది ఎటువంటి రాగమైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకో తెలుసా? దైవజనుడికి అధికారాన్ని ఇచ్చాడు. దైవజనుడు ఏదో వాక్యం చెప్పి, ఏదో పాట పాడి, ఏదో ఇల్లంటి తిరిగి, ఏదో ఆదివారం ప్రసంగాలు చేసుకోవడానికి కాదు. దానితో పాటు కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దైవజనుడు ప్రార్థన చేయటం, అద్భుతం చేయటం దేవుని వంతు. దైవజనుడు ఇంటిలో ఉండి ఏ విశ్వాస కుటుంబంలో ప్రార్థన చేయటం ఆయన వంతు. ఆ రోగం ఉంటే బాగు చేయటం ఆయన వంతు. దైవజనుడు ప్రార్థన చేయటం ఆయన వంతు. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావటం దేవుని వంతు. ఆ దైవజనుడు ఇంట్లో ప్రార్థన చేయటం ఆయన వంతు. అప్పు తీర్చటము దేవుని వంతు. ఆ దైవజనుడు ప్రార్థన చేయటం ఆయన వంతు. ముయ్యబడిన గర్భం తెరవటం ఆయన వంతు. సప్పలు కూడా దేవుని మహింపరచండి. హల్లెలూయా. ఏదో సప్పగా కొడతా ఉండారే, గట్టిగా కొట్టండి. ఒకసారి గట్టిగా కొట్టండి, పక్కన వాళ్ళకి వినపడేదట్టుగా. మీరు కొడుతుండగానే సైతానికి ఆ శంప ఈ శంప వాగిచ్చినట్టుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దైవజనుడు ఆ ఇంటిలో ఉండటం వల్ల ఆ స్త్రీ అంత శ్రద్ధ కలిగి ఆ దైవజనుని చూసుకోవటం వల్ల దేవుడు ఆ స్త్రీ విషయంలో ఏం చేశాడంట? దేవుడు ఆమె విషయంలో శ్రద్ధ కలిగి ఆ కుటుంబాన్ని ఘనంగా దీవించటమే కాకుండా శాపముతో నిండిపోయిన ఆ గర్భాన్ని దేవుడు తెరిచి ఒక చక్కటి మగబిడ్డనిచ్చాడండి. ఎంత గొప్ప అద్భుతం అండి. వృద్ధాపదశలో వాళ్ళకి ఒక చక్కటి మగబిడ్డ ఉంటే ఆ తండ్రికి ఆయనకి ఎంత సంతోషం అండి, ఆయనకి ఎంత ఆనందం అండి, ఉప్పొంగిపోయే కార్యం అండి. ఊరంతా కూడా ఎదుట సంతోషించే కార్యము దేవుడు చేయగలిగాడండి. మన దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. నీకు అసాధ్యమే, ఇరుగు పొరుగు వారికి అసాధ్యమే, డాక్టర్లకు అసాధ్యమే, స్నేహితులకు అసాధ్యమే, మనందరికి అసాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. ఆమెనుకుంది, నా దైవజనుడి విషయంలో నేను బాధ్యత కలిగి ఉంటే నేను కూడా సాధిస్తా నా జీవితంలో అద్భుతం. నేను దైవజనుడి విషయంలో బాధ్యత కలిగి ఉంటే నా దేవుడు నా విషయంలో, నా కుటుంబ విషయంలో, నా పిల్లల విషయంలో బాధ్యత కలిగి ఉంటాడు. ఆయన రుణం పెట్టుకోడండి. ఆమె రుణం పెట్టుకున్నాడా? పెట్టుకోలేదండి. ఒకవేళ ఆ ఇంటిలోనే అందరికలాగా దైవజనుని చేర్చుకోపోయినట్టయితే ఆమె ఘనంగా దీవించబడేది కాదు. ఆమెకు ఒక కొడుకు పుట్టేవాడు కానే కాదండి. అలాగే వాళ్ళ జీవితము అంతమైపోయేదండి. ఈరోజు పిల్లల కలిగిందిగా మారిపోయిందండి. ఆ కుటుంబం ఘనంగా దీవించబడిందండి. ఒక పర్యాయం ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు దగ్గరలో, అందుబాటులో, ఇంటికి దగ్గరలో, ఊరికి దగ్గరలో కోత కోస్తూ ఉన్నారు. ఎండ టైంలో ఆ పిల్లవాడు పుట్టిన బిడ్డ బాగా ఆరోగ్యంగా ఉంటూ ఎండ టైంలో ఆ తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి కోత కోసే స్థలానికి నడుచుకుంటూ వచ్చాడు. ఎండ బాధకి వాడు తలబోయినని చెప్పేసి వడదెబ్బ వల్ల ఏమైపోయిందంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే తండ్రి ఏం చేశాడంటే ఒక పని మనిషికి అప్పగిచ్చి తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళమని, ఆ తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒళ్ళు పొనుకుని ఆ బిడ్డ ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. ఏమైపోయాడంట? చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ తల్లికున్న విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. చనిపోయిన తర్వాత ప్రభువా ఇచ్చిన బిడ్డ నువ్వే ఇచ్చేవు, నువ్వే తీసుకున్నావా అని చెప్పేసి కొంత సమయం బాధపడి ఎక్కడైతే బిడ్డ చనిపోయాడో ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ దైవజనుడున్న మంచం మీద పండబెట్టిన తర్వాత ఒక గాడిదని సిద్ధపరచుకుని, ఒక పనివాడిని సిద్ధపరచుకుని గాడిదికి గంత కట్టి చాలా ఫాస్ట్గా తోలమని చెప్పింది.
వెనకాల కూర్చుని బయలుదేరుతున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి చూడండి భర్తను అడుగుతున్నాడు, ఈరోజు విశ్రాంతి దినం కాదే, ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు ఆదివారం కాదే, ఈరోజు శుక్రవారం కాదే, ఎన్నో క్వశ్చన్లు అడుగుతుంటే నేను దైవజనుడి దగ్గరికి వెళ్తాం మంచిది. సపర్లు కూడా దేవుని మహింపరచండి. దైవజనుడి దగ్గరికి వెళ్తాం మంచిది, నీవు దైవజనుని కలుసుకుంటే మంచిది. చచ్చిపోయిన బిడ్డని ఇంట్లో పెట్టి ఎక్కడికి వెళ్తుందంట? దైవజనుడి దగ్గరికి వెళ్తుందంట. దైవజనుడి దగ్గరికి వెళ్తే దైవజనుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కర్మేలు పర్వతము దగ్గర గెహాజీ ఎలీషా దాని మీద ఉండి ప్రార్థన చేసుకోవటమో దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నారు. ఏమో దైవజనుడి దగ్గరికి వచ్చిన తర్వాత టెన్షన్తో భయముతో కలవరముతో ఆ బిడ్డ చచ్చిపోయాడని వేదనతో దుఃఖముతో వచ్చేసరికి అంటుంది, ఎంతో వ్యాకులు పడుతూ ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, ఆమె ఎంతో ఒకవేళ సమాధానంగా వస్తుందో లేదని అడిగమన్నప్పుడు ఆమె చెబుతుంది, అయ్యా దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ నీ ద్వారా ఆ బిడ్డ చనిపోయాడయ్యా అని చెప్పినప్పుడు గెహాజీని పంపుతున్నాడు. ఇదిగో ఈ దండము తీసుకెళ్ళి చచ్చిపోయిన ముక్కు దగ్గర పెట్టు, ఆ బిడ్డ దగ్గర ముక్కు మీద పెట్టంటే వాడు వేగంగా ఆ వ్యక్తి గెహాజీ వెళ్ళిపోయి ముక్కు దగ్గర పెడితే బ్రతకలేదండి విశ్వాసి. అవంటుంది, ఏమంటుందో తెలుసా? చూడండి 30వ వచనం, 4వ అధ్యాయం 30వ వచనం. తల్లి చాలు. హల్లెలూయా. ఆ తల్లి అంటుంది, ఏమంటుందంటే గెహాజీ వెళితే ఆమె ఇష్టపడలేదు, కానీ జీవము తోడు, దేవుని తోడు, నీ తోడు, నువ్వు వస్తేనే నిన్ను విడిచిపెడతాను, వచ్చేంతవరకు నిన్ను విడిచిపెట్టనంటే లెగిసి ఆ స్త్రీతో ఆ తల్లితో పాటు వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసి చూడండి ఆ బిడ్డ మంచం మీద ఉన్నప్పుడు కళ్ళ మీద కళ్ళు పెట్టి, నోరు మీద నోరు పెట్టి, చేతులు పెట్టి, కాళ్ళ మీద కాళ్ళ పెట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు వాడు 7 సార్లు తుమ్మి వెళ్ళిపోయిన ప్రాణం తిరిగి రాగలిగింది. సపర్లు కూడా దేవుని మహింపరచండి. ఏ సమస్య ఉన్నా దైవజనుడితోనే కార్యాలు జరుగుతాయండి. దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు సేవకుడికి, దేవుడు యొక్క కృపనిచ్చాడు. ఆ ఎలీషా వెళ్ళి ఆ ఇంటిలో ప్రార్థన చేయగా వెళ్ళిపోయిన ప్రాణమే మళ్ళా తిరిగి రాగలిగింది. దైవజనుడికి మరణం మీద అధికారం ఉంది, దైవజనుడికి దెయ్యాల మీద అధికారం ఉంది, దైవజనుడికి సర్వాధికారాలు దేవుడు అనుగ్రహించాడు. దెయ్యాల మీద, రోగాల మీద, మరణకరమైన వ్యాధుల మీద, సంతానం మీద, ప్రతి ఒక్కటి ఏ కుటుంబానికి ఉన్న సమస్యలన్నిటి మీద దైవజనుడికి ఆ అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడండి. ఆ స్త్రీ చూడండి దైవజనుడి విషయంలో ఎంత విశ్వాసం కలిగి ఉందండి. నువ్వు వస్తే నా బిడ్డ బతుకుతాడు, నువ్వు వస్తే నా బిడ్డ లెగుస్తాడు, నువ్వు వస్తే పోయిన ప్రాణం నా బిడ్డ మళ్ళా తిరిగి పొందుకుంటాడు. అంత విశ్వాసం కలిగి ఉందండి. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా నీ దైవజనుని పిలిపించు. అది ఎటువంటి గడ్డు సమస్య అయినా కానీ, అది ఎటువంటి చిక్కే కానీ, చిక్కులన్నీ తొలగిపోతే దైవజనుడు అడుగు పెడితే సప్పలు కూడా దేవుని మహింపరచండి. చిక్కులన్నీ తొలగిపోతాయండి, నీ కన్నీళ్ళు సమాప్తమైపోతాయండి, నీ వ్యాధికి అంతం ఉండిద్దండి, నీ రోగానికి అంతం ఉండిద్దండి, నీ అప్పుకు అంతం ఉండిద్దండి, నీ సమస్యకు అంతం ఉండిద్దండి. దైవజనుడు వస్తే దేవుడు వచ్చినట్టండి. సప్పలు కూడా దేవుని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పర్యాయం ఒక అమ్మాయికి
నేను చేసే సేవలో ఒక అమ్మాయికి 12 సంవత్సరాల మట్టి పిల్లలు లేరు. 12 సంవత్సరాల మట్టి పిల్లలు లేకపోయేసరికి ఆ టైంలోనే మేము సేవకి వెళ్ళాము ఆ ఇంటికి. అప్పటికి డాక్టర్ల దగ్గర తిరిగి వాళ్ళు అలిసిపోయి బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదని రిపోర్ట్లు కూడా ఇచ్చేసేసారు. ఆ సమయంలో పిల్లలు లేరని చెప్పేసి నిరుత్సాహంతో కుటుంబం కుప్ప కూలిపోయింది. సేవకురాలు నేను వెళ్ళి ప్రార్థించాం. వాళ్ళు చెప్పారు రిపోర్ట్లు కూడా బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదని చెప్పారు, గర్భంలో ఏదో ఫాల్ట్ ఉందని చెప్పారు. నేను చెప్పాను, ఒకవేళ నేను మనిషినే కావచ్చు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, దైవజనులో ఉన్నవాడు గొప్పవాడు. నేను ఒక మాట చెప్పాను, అమ్మా నువ్వు మందిరానికి రా, దైవజనుడు చెప్పిన మాట విను, చెప్పింది చెయ్యి అన్నాను. మేము వెళ్తా ప్రార్థన చేస్తూ ఉండేసరికి పిల్లలు అవుతారు, ఖచ్చితంగా అవుతారని చెప్పినప్పుడు ఇరుగు పొరుగు వారంతా కూడా అయ్యారు, ఇక డజన్ పిల్లలు అయ్యారు, అర డజన్ అయ్యారని ఎన్నో విధాలుగా ఎగతాళి, ఎంతో ఎలాకూలంగా, ఎన్నో రీతులుగా బాధ కలిగే మాటలు, ఎన్నో విధాలుగా తలెత్తుకోలే రీతిగా ఆ గ్రామానికి వెళ్ళాలన్నా చాలా బాధకరమైన రీతిగా వాళ్ళు ఇరుగు పొరుగు వారు చాలా కఠినమైన మాటలు మాట్లాడేవాళ్ళు. ఎన్ని కఠినమైన మాటలు మాట్లాడినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, ఇది ఆల్ టైము, నీ టైం వచ్చిందని దేవుడు చెప్పాడు. సప్పట్లు కూడా దేవుని మహింపరచండి. ఈరోజు నువ్వు తలదించుకునే టైము, ఒకరోజు ఊరంతా తలదించుకునే టైం వచ్చిందని దేవుడు చెప్పాడు. మేము వస్తా పోతాను ఉన్నా కానీ ఊర్లో ఉన్న ప్రజలు ఇది ఒక భ్రమ, వీళ్ళకి పిల్లలు కారు అనుకున్నారు. ఆమె దైవజనుడు మాట పట్టుకుంది. మా ఒక దైవజనుడు, దేవుడు పిలుచుకున్న దైవజనుడిగా చెబుతున్నానమ్మా, నా మాట అయితే వ్యర్థమే, దైవజనుడిగా చెబుతున్నాను, నన్ను పిలుచుకున్న దాన్ని బట్టే దేవుడు నీకు సంతానం ఇస్తాడమ్మా, నమ్మమ్మ అని చెప్పినప్పుడు ఆమె నమ్మింది. 12 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే చెప్పామో ఆ సంవత్సరంలో ఒక మగబిడ్డ అయిపోయాడు. సప్పలు కూడా దేవుడు మహింపరచండి. మళ్ళా 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మగబిడ్డ అయిపోయాడండి. ఒకరోజు మేము తలదించుకున్నాము, 2 మగబిడ్డలు అయిన తర్వాత ఊరంతా దేవుని దగ్గర తలదించుకున్నారు. సప్పలు కూడా దేవుని మహింపరచండి. దించుకున్నారండి. నీవు నమ్ముకున్న దేవుడు గొప్పోడు, నీవు నమ్ముకున్న దేవుడు గొప్పోడు, నీవు నమ్ముకున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు. తిరిగావు, ఏదేదో దిక్కు తిరిగావు, ఎన్నో డబ్బులు ఖర్చావు, ఇక లేదు అనుకున్నాం. కానీ ఈరోజు ఆ బిడ్డని ఈ బిడ్డని ఆ చేత్తో తీసుకుని వెళ్తుంటే, అమ్మా నీవు వెళ్ళిన దేవుడు, నువ్వు గుడికి వెళ్ళిన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా చేశాడు కదమ్మా. ఈరోజు చక్కటి మగబిడ్డలు ఇచ్చారు కదమ్మా. హల్లెలూయా. సపలు కూడా దేవుని మహింపరుద్దాం. ఇది దేవుని అద్భుతం. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావండి. నీ సేవకుడు ఏదో వచ్చాడు పోయాడు కాదు, నా దైవజనుడి విషయంలో నీ శ్రద్ధ కలుగుంటే నాకున్న సమస్య మాయం, నాకున్న చిక్కు మాయం, నాకున్న ఏది అవసరతో ఆ అవసరం తీర్చబడుతుందని విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాలు మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచినప్పుడు ఆ స్త్రీకేనా దేవుడు, నీకు దేవుడు కాదా? ఈరోజు నీతో చెబుతున్నాడు, చూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీకు అద్భుతం జరిగే టైం వచ్చింది. సప్పలు కూడా దేవుని మహింపరచండి. నీకు ద్వారాలు తెరిచే దేవుడు టైం వచ్చింది. ఈరోజు నీతో గుచ్చి మాట్లాడుతున్నాడంటే దేని విషయంలో నువ్వు కృంగుతున్నావో, దేని విషయంలో నలుగుతున్నావో, దేని విషయంలో ఏడుస్తున్నావో, దేని విషయంలో నీవు నిందించబడుతున్నావో గుడికొచ్చి ఈరోజు నుంచి ఒక దైవజనుడిగా చెబుతున్నాను, తలెత్తుకునే దినాలు ప్రారంభమవుతున్నాయి. నీకు తలెత్తుకునే దినాలు ప్రారంభమవుతున్నాయి. నీ యొక్క సమస్యని దేవుడే తీర్చేయడని చెప్పేసి 10 మందికి చెప్పి సాక్ష్యం చెప్పి మహిమపరిచే దినాలు ప్రారంభమవుతున్నాయి నీకంతే. కనుక రాత్రి కాల సమయంలో ఆ బిడ్డలు చక్కటి బిడ్డలు ఇచ్చిన తర్వాత ఇంకో అద్భుతం ఏంటో తెలుసా? వాడు ఒక 3 సంవత్సరాల టైంలో కూడా అంతవరకు బాగున్నాడు. చూస్తా సడన్గా షిక్ అయిపోయాడు, బాగా అనారోగ్యానికి గురైపోయాడు. వాడు పాలు బుడ్డితో ఎప్పుడు పాలు తాగుతూ ఉంటాడు, తల్లిపాలు లేదని. వాడు ఎందుకో అనారోగ్యానికి బాగా మరణాంచుల్లోకి వెళ్ళిపోయాడు. మరణాంచుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత హల్లెలూయా హల్లెలూయా,
నిద్రపోయే వాళ్ళు చెబుతాం ఒకసారి హల్లెలూయా. చాలా మంది ఉన్నారే, నేను తప్పించి అందరు నిద్రపోయే వాళ్ళు ఉండారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మా పాస్టర్ గారు వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు. ఒకరోజు ఆ బిడ్డ మరణంచులోకి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల పెద్ద పెద్ద హాస్పిటల్కి అంతా వెళ్ళిపోయారు, డబ్బు ఖర్చు పెట్టారు. ఆ బంధువులందరూ కూడా చచ్చిపోతారని ఒక చోట కూడుకున్నారు. ఆ ఇంట్లో ఇక భూస్థాపన చేయడానికి ఇంటి ముందు ఆ బిడ్డను పెట్టేసి, వాడికి మాట లేదు, పలుకు లేదు, కళ్ళు తెరవలేదు, పాలు కూడా తాగట్లేదు. బుడ్డి పెడితే ఆ యొక్క చర్చికొచ్చే ఆ యొక్క సహోదరి దైవజనుడు చెప్పాడు, చర్చికి వెళ్తే బిడ్డలు అవుతారని. బిడ్డలు అయ్యారు. అదే రీతిగా నా బిడ్డ అదే చర్చికి తీసుకెళ్తా, ఆయనే బ్రతికించాలని వాస్తవాన్ని చెబుతుంది. ఇక్కడ నిలబడి నాకైతే నమ్మకాలు లేవండి. ఆ బిడ్డ కండిషన్ అలాగుంది. ఆ చుట్టుపక్కల బంధువులు ఊరిలో అంతా ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ పెట్టుకున్నారు. ఆ అమ్మాయి ఆటో కట్టించుకుని మన చర్చి దగ్గరికి వచ్చింది. ఏం చేయాలో దిక్కు తెలియలా. కొంతమంది అంటున్నారు, అయ్యా పాస్టర్ గారు దేవుని నామానికి అవమానం వచ్చింది, ఆ బిడ్డ చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, ఇక్కడ పెట్టుకుంటే చచ్చిపోతే వచ్చేవాళ్ళు కూడా కొంతమంది విశ్వాసం దెబ్బతినిద్దయ్యా, ఆ బిడ్డని ఆ తల్లిని పంపించేయ అంటున్నారు. నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను. నేను చేసి ప్రార్థన చేసి జవాబు ఏమీ రాలేదు, కానీ ఇంట్లో కూర్చున్నాను. ఏం ప్రభా, నీకు అవమానం వస్తే నాకు అవమానం నేనట్టు తలెత్తుకునేదంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఒక చక్కటి స్వరముతో. నా కుమారుడు ఆ వ్యక్తిని నేను బ్రతికిస్తాను. సప్పలు కూడా దేవుని మైంపరచండి. దైవజనరాలు ఒక డక్కి ఎత్తుకుని ఆ బిడ్డను మధ్యలో పెట్టి వాగిస్తూ బాగా ఆరాధన చేస్తుండగా దేవుని శక్తి వాడిని తాకింది. వాడు లేచి ఆ పాలబుడితో తాగుతున్నాడండి ఆత్రమాత్రంగా. సప్పలు కూడా దేవుని మైంపరచండి. దేవుని కార్యం అండి, మనదేమీ లేదండి. ఆ తల్లి విశ్వాసం చూడండి. బంధువులు వచ్చారు, ఒకరికొకరు చెప్పుకొని వచ్చారు ఆ బిడ్డ చచ్చిపోతాడని. బంధువులు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు అనుకున్నారు ఇంకా శవాన్ని తీసుకొస్తారు, ఇంకా భూస్థాపన చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. చర్చిలో పెట్టిందండి ఆ తల్లి. ఇంకెవరు రాలేదండి. ఆ అమ్మాయిని అందరూ తిట్టారు. చర్చికి వెళ్తున్నావు, అక్కడ వాడి శవమైపోయాడు, వాడికి ప్రాణమే లేదు, వాడు చచ్చిపోయే కండిషన్లో ఉన్నాడు. కాసేపు కూసేపు ప్రాణం పోయిద్ది, వాడి కళ్ళు తెరవలేదు, చాలా రోజులైన 3 రోజులు 4 రోజులు. చర్చి తీసుకెళ్తున్నావు, దేవుడు కూడా ఏం చేయగలుగుతాడు ఆ కండిషన్ బట్టి. ఆ అమ్మాయికి అందరు నచ్చ చెప్పిన అందరి చేత తిట్టించుకుని ఎలా దేవుని దగ్గరికి వచ్చిందండి. ఒక విధంగా చెప్పాలంటే, అమ్మా వాళ్ళు వీళ్ళు వచ్చి నేను ఇబ్బంది చేస్తున్నారు, నాకు కూడా నమ్మకాలు లేదండి, ఒక దైవజనుడిగా చెబుతున్నానండి. కానీ ఆ అమ్మాయి విశ్వాసం గొప్పది. సప్పలు కొట్టి దేవుని మహింపరచండి. నీకు విశ్వాసం ఉంటే దైవజనుడి ద్వారా ఏదైనా కార్యాలు జరిగిస్తాడు. సప్పలు కూడా దేవుని మహింపరచండి. ఆ విశ్వాసమే ఆ బిడ్డని బ్రతికిచ్చాడండి దేవుడు. రాత్రికాల సమయంలో ప్రభు, నీ ఇంటిలో ఒక దైవజనుడు ఉంటే నీకుండా లోటులన్నీ తీర్చబడతాయి. ఉద్యోగమా, చదువా, అది ఏదైనా సరే దేవునికే మహిమ కలుగునగాక. అదే రీతిగా మరింకో స్థలానికి రాజుల గ్రంథం 4వ అధ్యాయం ముగించబోతున్నాను. 4వ అధ్యాయం ప్రారంభం వచ్చినాను మనం చదువుకుంటే చూడండి. ఒక దినమందు అది కాదు తల్లి, 4వ అధ్యాయం ప్రారంభం వచ్చిన అమ్మ గట్టిగా చదవండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బాగా గమనించండి. ఈ రోజు నుంచి మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. చదివే వాళ్ళంతా దగ్గర చదవండి. ఎవరన్నా దైవజనులు ఎత్తే ఉండదు కూడా పోయేటట్టుగా ఉంది వాక్యం. ఎందుకంటే చదివే వాళ్ళంతా కూడా ఏడో మూలను చదివితే చెప్పేవాళ్ళు కూడా ఉన్నది కూడా ఏం చెప్పాలో దిక్కు తెలియదు. మీకే అర్థమవుతుంది.
దగ్గర చక్కగా చదివే వాళ్ళంతా అందుబాటులో ఉండి నేను చదవాలి నా దేవుని వాక్యం అని ప్రతి నెల ఇక నుంచి అలా చేయొద్దు. ఎంతోమంది దైవజనులు ఎంతో కన్నీరు కాచి మీ సేవకులు పిలిపించుకుంటున్నప్పుడు అందుబాటులో చక్కగా వాళ్ళు చెప్పే వాక్యానికి వాళ్ళకి చక్కగా నీట్గా అందితే ఆత్మ ఇంకా అధికంగా మాట్లాడుతూ ఉండు. సప్పలు కూడా దేవుని మహింపరచండి. హల్లెలూయా. ఈ రోజు నుంచి వచ్చే నెల నుంచి మీరు జాగ్రత్తగా చదివే వాళ్ళంతా ఇక్కడే ఉండండి. ఏ పాస్టర్ గారికి వచ్చినా ఆ వాక్యం థీమ్ అన్నంటే పక్కన తీసి క్లారిటీగా చదవండి. అయితే ఒకవేళ ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే క్షమించండి, నేనేది చెప్పినా మీ మంచి కోసం. హల్లెలూయా. చూడండి, ఈ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో ఎలీషా శిష్యుడు, భక్తి కలిగిన శిష్యుడు అప్పులతో ఉండి ఉండి చచ్చిపోయాడండి. చచ్చిపోయిన తర్వాత ఆ స్త్రీకి 2 బిడ్డలు ఉన్నారండి. అప్పులోడు వచ్చి అప్పేయమంటున్నాడు. బాగా వినండి, ముగించిపోతున్నాను, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. అప్పులోడు వచ్చి అప్పిస్తావా లేకపోతే నీ బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోమంటావా, పనికి పెట్టుకోమంటావా? పాపం వాళ్ళు పసిబిడ్డలు. ఆ తల్లి చూడండి, భర్తే చచ్చిపోయాడని అదొక దుఃఖం అయితే, రెండవదిగా అప్పు ఒక సమస్య, మూడవదిగా చూడగలిగితే పసిబిడ్డలకి గుప్పుడు మెతుకులు పెట్టుకోలేని స్థితిలో ఉంది ఆ తల్లి. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ముక్క చెక్కలైపోతున్న పరిస్థితుల్లో ఇటు చూస్తే భర్త కోల్పోయిందని యవన కాలంలో ఆమె ఎంతో లోటుగా ఉంది. ఆ లోటు ఎవరు తీర్చలేరు. ఎంతమంది బంధువులు వచ్చినా ఆ గాయాన్ని పూడపలేరు. అదొక లోటుగా ఉంది భర్త చనిపోయాడని. రెండవదిగా చూడగలిగితే ఆమె లోటు ఎటువంటిదంటే చాలా సమస్య, శక్తి మించిన రీతిగా అప్పులు ఉన్నాయి. ఇంకొక లోటు ఏంటో తెలుసా? పసికందులకి గుప్పుడు అన్నం కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో, దిక్కు తెలియని పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో ఆ అప్పులోడు వచ్చి 1-2 సార్లు మర్యాదగా చెప్పాడు. 4వసారి భర్త చనిపోతే ఆయనకి ఏమైనా జాల? పసిబిడ్డలు అన్నం తినపోతే ఆయనకి ఏమైనా జాల? ఆయన డబ్బు ఆయనకు కావాల్సింది, అవునా కాదా? హల్లెలూయా. భర్త చనిపోయాడని ఆయనకేమైనా బాధ? బిడ్డలు పోస్తున్నారని ఆయనకేమైనా బాధ అప్పులోడికి? ఆ కుటుంబం మొక్క చెక్కలతో నలిగిపోతున్నప్పుడు పరిస్థితి, ఆయన రోడ్డు ఎక్కి రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు, వస్తున్నప్పుడు అదొక బాధ అనుకుంటే, భర్త చచ్చిపోయాడని అదొక బాధ అనుకుంటే, అప్పులు ఉన్నాయని అదొక సమస్య అయితే, ఆయన అనరాని మాటలు అంటుంటే ఆమె తలదించుకుని కుప్ప కూలిపోతుందండి. దిక్కు తెలియని పరిస్థితుల్లో చూడండి, ఆమెకిచ్చిన దైవజనుని ఇంట్లో చేర్చుకుందండి. సప్పలు కూడా దేవుని మహింపరచండి. ఆమెకిచ్చిన దైవజనుని చేర్చుకుని ఆ దైవజనుడికి తన పరిస్థితి అంతా చెప్పిందండి. వింటున్నారా? ఆ దైవజనుడికి తన బాధ అంతా చెప్పింది. ఏం చిన్న బాధ, ఏం చిన్న సమస్య? వాడు కాలరా పట్టుకుని అప్పులోడు చిన్న బిడ్డల పసికందులండి, జగ్గు నీళ్ళు లెగవండి ఆ పిల్లలిద్దరికి. ఇంటిలో వెళ్ళి బానిస పనులు చేయించుకోవాలని కాలరా పట్టుకుని లాగుతున్నాడండి పసికందుల్ని. వాళ్ళు ఏడుస్తున్నా కానీ విడిచిపెట్టుకోకుండా. అటువంటి కండిషన్లో దైవజనుడికి చెబుతుంది, అయ్యా నా భర్త కోల్పోయాడు అనేది ఒక దుఃఖంతో ఉంటే, అయ్యా నా బిడ్డలకి గుప్పుడు మెతుకులు పెట్టుకోలేని స్థితిలో ఉంటే, అయ్యా అప్పులు నాకు శక్తి మించిన ఉన్నాయి, అయ్యా ఎవ్వరు కూడా నన్ను పట్టించుకునేవాళ్ళు లేరయ్యా, ఎవరు నా క్షేమాన్ని కోరేవాళ్ళు లేరయ్యా, ఎవరు నా బిడ్డలకి నాకు ఏ సహాయం చేసేవాళ్ళు లేరయ్యా. వింటున్నారా? ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకున్న దైవజనుని పిలిపించుకుని ఆ దైవజనుడికి తన బాధ అంతా చెప్పిందండి. ఆ దైవజనుడు తన బాధ అంతా విన్నాడు. ఈరోజు నీకు మేలు జరగకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడో చేయాల్సింది నీకు మేలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన ఎంత దైవజనుడు వింటాడు, దైవజనుడిది చెప్పింది నువ్వు వినవు, అదే సమస్య. హల్లెలూయా. దైవజనుడు నువ్వు చెప్పిందంతా వింటాడు, కానీ దైవజనుడు చెప్పిన మాట ఒకటి కూడా వినవు, అదే నీకు మేలు జరగకపోవటానికి కారణం. నీకు ఇంకా మేలు జరగలేదంటే, చిన్న మేలైనా ఏ పెద్ద మేలైనా ఇంకా జరగలేదంటే, పాపం దైవజనుడు నువ్వు చెప్పిందంతా వింటాడు, బాధపడతాడు, ప్రార్థన చేస్తాడు, కానీ నీకు చెబుతాడు, చూడు
నువ్వు చెప్పింది దైవజనుడు చెప్పింది నువ్వు చేయవు కాబట్టి నీ మేలు అట్టగే అక్కడికే ఆగిపోతుంది. నేనేం చేయాలంటే, అయ్యా నాకు మేలు జరగాలంటే నేనేం చేయాలంటే, విను బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? దైవజనుడికి ఏం చెప్పిందో తెలుసా? తన బాధ అంతా చెప్పింది. ఏ దైవజనుడు? ఆ దైవజనుడు అయ్యగారు ఉన్నారా లేరా మనోళ్ళు? హల్లెలూయా. నాకు భయం ఎత్తుకుంది, నేను ఒక్కడే ఉండానేమో అనిపిస్తుంది. ఉన్నవాళ్ళంతా సపట్లు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కోసారి నాకు కూడా గుండె దడొచ్చిద్ది. ఉండారా లేరంటే ఏం మాట్లాడకపోతే నాకేమైపోయింది అన్నట్టుగా నేను ఆలోచన చేస్తాను. నాకు కూడా భయమే కదా. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో దైవజనుడు చెప్పిన బాధ అంతా ఆమె చెప్పిన బాధ అంతా పాస్టర్ గారు విన్నాడు. మరి పాస్టర్ గారు చెప్పిన మాట కూడా వినాలి లేదా తల్లి? ఇంటేనే కదా జరిగేది. ఈ రోజుల్లో కొంతమంది కుటుంబాలు ఎలా ఉండి అంటే దైవజనుడికి చెబుతూ ఉంటారు, ఎన్నో చెబుతారు, కానీ దైవజనుడు ఏది చెబుతాడో మేలు జరగటానికి మార్గం చెబుతాడు. అమ్మా నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా నడుచుకో, ఇలా రా అని చెబితే అవి చెవులో కూడా వేసుకోరు. అందుకే మేలు జరగట్లేదు, అందుకే అద్భుతం జరగట్లేదు, అందుకే ఆశీర్వాదం అందుకే ఆశీర్వాదాలు, మేళ్ళు, సహాయాలు దేవుని ద్వారా వచ్చాయి అన్నీ కూడా ఆగిపోతున్నాయండి. చూడండి ఇక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ తల్లి చెప్పిన మాట ఈయనన్నాడు, ఈయన చెప్పిన మాట ఆ తల్లి కూడా ఉంది. ఆ కుటుంబంలో అద్భుతం జరిగింది. సప్పలు కొట్టండి, గట్టిగా సప్పలు కొట్టండి. రాత్రికాల సమయంలో ఆ తల్లికి ఏం చెప్పాడో తెలుసా? ఆ తల్లి ఏం చేసిందయ్యా అని నన్ను అడిగితే బైబిల్లో ఉంది. అమ్మా నీ దగ్గర ఏముందంటే ఆమె అంటుంది నూనె కుండ. ఎన్ని కుండలు ఏమంటే ఒకటే. ఎన్ని అంట? ఒకటే. బాడికి తెచ్చుకోమ్మా, ఒకటి ఉంటే ఇంకా తెచ్చుకో బాడిక. ఎంత విచిత్రంగా ఉందండి. ఒక నూనె కుండ ఉంటే, ఒక ఖాళీ కుండ ఉంటే ఇంట్లో, దానికి తోడు నూనె కుండలు ఖాళీ డబ్బాలు తెచ్చుకో అంటున్నాడు. నూనె కుండలు ఖాళీ. అందరి దగ్గర, ఇరుగు పొరుగు వారు, అమ్మ అక్కల దగ్గర అంతా కూడా పరిచయం ఉండే వాళ్ళందరి దగ్గర ఖాళీ కుండలు తెచ్చుకుందండి. తెచ్చుకుని ఇంట్లో పెట్టి తలిపేసేసాడండి దైవజనుడు. పిల్లలు మోకరించారు, ఆ తల్లి మోకరించింది, ఈయన మోకరించాడు, చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఖాళీగా ఉన్న కొండలన్నీ నూనెతో నింపబడి. సప్పలు గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ఎట్లా జరిగిద్దని దాన్ని మనం క్వశ్చన్ వేయకూడదు. దైవజనుడు చెబితే దేవుడు చెప్పినట్టు, దైవజనుడు చెబితే దేవుడు చెప్పినట్టు. కొంతమంది జీవితాల్లో దైవజనుడు చెప్పిన మాట వినక ఎన్నో సమస్యలు అలాగే ఉండిపోతూ ఉండేయండి, ఎన్నో మేలు అలాగే ఆగిపోతున్నాయండి. చూడండి, దైవజనుడు చెప్పినట్టుగా మా ఇంటింటికి తిరిగి ఖాళీ కొండలు ఎత్తుకొచ్చిందా లేదా? అయ్యా ప్రార్థన చేయ్యా నేను ఎత్తురాలని అందా? అయ్యగారు విందా లేదా? ఇంది. ఆమె ఇంటింటికి తిరిగి వెళ్ళి ఆ ఖాళీ కొండలంతా ఇంట్లో పెట్టిందండి, పేర్చిందండి. ఆ పిల్లలు, ఆ తల్లి, ఆ పాస్టర్ గారు ఆమె చెప్పిందంతా విన్నాడు. ఆమె చెప్పినట్టుగా ఆమె కూడా విని రెండు ఒకటైపోయి ఒకరికొకరు మాట విని లోబడి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుండగా చూడండి, దేవుడు ఖాళీగా ఉన్న కొండల్లో నూనె నింపటం ప్రారంభించాడండి. నిండిపోనియండి. కళ్ళు తెరిసే లోపల చూస్తే అన్నీ నిండిపోనియండి. ప్రార్థన చేయకముందు ఎలా ఉండి కొండలో చెప్పండి మీరు కూర్చున్న వాళ్ళంతా? కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల నిండిపోని. ఆ దైవజనుడు ఇంకా ఏడన్నా ఉండయమ్మా అంటే ఇంకా ఉండా ఎత్తుకొచ్చగలేవు. ఇంక ఉంటే ఇంకా అవి కూడా ఏమవుతాయి చెప్పండి? అందరూ కూడా నిండిపోతాయి. అంటే దైవజనుడు ఏమన్నా పోసాడు దాంట్లో నూనె ఎత్తుకొచ్చి? దైవజనుడు మాట వినటం వల్ల దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. చప్పలు కొట్టండి. ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. అదే మహత్యం. ఎట్లా చేస్తాడు? దైవజనుడు చెప్పిన మాట వింటే మనం కోసినేయకూడదు, వింటమే మన బాధ్యత. కార్యం జరిగించడం ఆయన వంతు. ఆ తల్లే కనుక నూనె డబ్బాలు ఎత్తరకోకుండా, ఏది పాస్టర్ గారు విచిత్రమైన మాటలని చెబుతారు, ఖాళీ డబ్బాలు ఎత్తుకోతే నూనె నిండిద్దా? ఏడ మాట ఎక్కడంటే నిండేదే కానే కాదు. ఎదురు సమాధానం చెప్పలా.
చెప్పినట్టుగా విధేయత కలిగి ఆ బాధతో చెప్పిన మాట లోబడి అక్కడికక్కడే ఆయన చెప్పిన కండిషన్ అంతా పాటించింది. ఆమె జీవితంలో అప్పుడు వరకు కూడా అప్పులు లక్షలతో ఉన్నది. ఆ రోజుకి అక్కడికక్కడే అప్పిచ్చేటట్టుగా మారిపోయింది. సపలు కూడా దేవుని మహింపరచండి. అప్పుడు వరకు అప్పులతో నిండిపోయి అప్పులు పాలైపోయిన కుటుంబము, మొక్క చెక్కలైపోయిన కుటుంబము. ఆయన దైవజనుడు అంటున్నాడు, అమ్మా ఈ యొక్క ఖాళీ కుండల్లో నిండిపోయిన ఈ యొక్క నూనె కుండలన్నీ కూడా కొట్టి దగ్గరికి వెళ్ళి అమ్మేయమ్మ. అమ్మిన దాంట్లో వచ్చింది అప్పులోడు కట్టు, మిగిలింది నీ బిడ్డలు నువ్వు బ్రతకండి. ఏంటో సంగతి విచిత్రం ఏంటో తెలుసా? అప్పు తీరటమే కాకుండా ఊర్లో అప్పు ఇచ్చేటట్టుగా మారింది. సపలు కూడా దేవుని మహింపరచండి. అదేనండి అద్భుతం అండి. ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప అద్భుతం అండి. అక్కడ రాయబడింది, అప్పులు తీర్చి మిగిలిన దాంతో నీ బిడ్డ నువ్వు బ్రతకండి. మిగిలిపోయేటట్టుగా దేవుడు చేశాడండి, ఇచ్చేటట్టుగా చేశాడండి, తలగా పెట్టాడండి, అనేకులకు సహాయం చేసే పైచేయిగా పెట్టాడండి. కారణం ఏంటో తెలుసా? దైవజనుడు మాట వినటం వల్ల అద్భుతం జరిగిద్ది. దైవజనుడి క్షేమాన్ని కోరటం వల్ల అద్భుతం జరిగిద్ది. దైవజనుడి క్షేమం కోరటం వల్ల ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఆ కుటుంబం వర్ధిల్లాల్సిందే. ఆ కుటుంబం అంతకంతగా ఆశీర్వదింపబడవలసిందే. ఈరోజు దైవజనుడు చెప్పిన మాట వెనక ఎంతోమంది ఎన్నో కుటుంబాలు అలాగే ఉండిపోతున్నాయి. రాజు ఏ ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. రోజు నుంచి నా దైవజనుడు మాట వింటానని చేతులు ఎత్తారా? ఒకసారి చూడండి. ఇదే కార్యాలు మీ కుటుంబంలో జరుగునుగాక, ఇదే అద్భుతాలు జరుగునుగాక. ఈ రెండు కుటుంబాల్లో ఈ అద్భుతాలైతే, ఈ సమస్యలైతే, నీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో అవి అద్భుతంగా మారునుగాక. సపలు కూడా దేవుని మహింపరచండి. ఈ కుటుంబంలో అప్పులన్నీ మాయం. ఒక తల్లి దేవుని నమ్ముకుంది. ముగిచ్చేస్తున్న ఒక నిమిషంలో. ఒక తల్లి దేవుని నమ్ముకుంది, చాలా భక్తి కలిగింది. భర్త తాగి 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 కుటుంబం అంతా అప్పుల పాలైపోయింది. రొయ్యల చెరువు వేసుకున్నారు. ఆ రొయ్యల చెరువులో వచ్చిందంతా లాభం వచ్చిందంతా ఈయన తాగేస్తా ఉన్నాడు. అప్పుల పాలైపోయారు. ఆ తల్లి ఏం చేసిందంటే, భక్తి కలిగిన తల్లి భర్త చెబుతుంది తాగుబోతాయంతో, అయ్యా మా పాస్టర్ గారి ఇంట్లో పెట్టుకుని ప్రార్థన చేయించుకుంటున్నాం, ఇంటికి పిలిపించుకుని అంటే, ఇక నీకు పనే పాట ఏమి లేదా? భర్త అన్నాడు తాగేసి, ఇక నీకు పని పాట లేదా? పాస్టర్కి పని లేదు, నీకు పని లేదు. అయ్యా పిల్లలకు కూడా జరగట్లేదు అయ్యా, ఇంట్లో అన్నీ అప్పులేనయ్యా, ఏది జరగట్లేదు అన్నప్పుడు ఆ తల్లి పోరాడి భర్త చేత ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంది. ఆ ప్రార్థన పెట్టించుకున్న తర్వాత భోజనం మంచిగా ఏర్పాటు చేయటం అదే అప్పుతోనే, ఆయనకి ఇచ్చేది అప్పుతోనే ఎత్తుకొచ్చి ఇంతవరకు జరిగిన తర్వాత, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రొయ్యలు చెరివేస్తే పెద్ద వరదలు వచ్చేసినాయి అండి. వింటున్నారా? ఆ రొయ్యల చెరువులన్నీ కూడా అవన్నీ కూడా నిండిపోయి ఆ రొయ్యల చెరువులో ఉండ ఆ చెరువులో ఉండ రొయ్యలన్నీ కూడా చల్లా చెదిరైపోయి ఎటంటే అటు కొట్టుకుపోయినాయి అండి. వింటున్నారా? ఇరుగు పొరుగు వారు అన్నారు, ప్రార్థన చర్చికి వెళ్ళిద్దంట, పాస్టర్ చేత ప్రార్థన పెట్టుకుంది. ఇంకా ఏం మూసుకుందంట? శని మూసుకుంది. ఏమన్నారు? ఆ వంటను చూడండి. ఆ విశ్వాసమే మీకు కలుగునుగాక. సప్పలు కొట్టండి. ఆ తల్లి అందరికీ సమాధానం చెబుతుందండి. నువ్వు ప్రార్థన పెట్టించుకున్న తర్వాత, పాస్టర్ గారిని పిలిపించిన తర్వాత, యేసయ్య మీ కుటుంబానికి, మీ రొయ్యల చెరువుకి ఏదో అద్భుతం చేస్తాడంటే, ప్రార్థన పెట్టించుకున్న తర్వాత దేశమంతా దరిద్రం చుట్టుకుంది నీ కొంపతోనే, నీ కొంప ద్వారానే దరిద్రం చుట్టుకుందంటే ఆ తల్లి చెబుతుంది, నా దేవుడు నా కుటుంబానికి అద్భుతం చేస్తాడు. సప్పలు కొట్టండి. అద్భుతం చేస్తాడు. ఏమైనా చేయగలుగుతాడు. కొంచెం వరద తగ్గిందంట. ఏం తగ్గిందంట? సర్దు తగ్గింది. నీళ్లు కూడా కొంచెం తగ్గినాయి అంట. ఆ తాగుబోతుడు ఒకరిని తీసుకెళ్ళిపోయి భర్త అలా రొయ్యల చెరువు దగ్గరికి వెళ్ళి ఊరనే దిగి చూద్దామని చెప్పేసి పని మనిషిని దింపాడంట. పక్కనోడిని పెద్ద తట్టెత్తుకుని దిత్తుతుంటే దాని నిండా రొయ్యలు వచ్చేతని అంట. ఎక్కడెక్కడున్న చెరువులో ఉన్న రొయ్యలన్నీ ఆమె చీరలోకి వచ్చేసినాయి. సపలు కూడా దేవుని మహింపరచండి అండి. ఎక్కడెక్కడున్న రొయ్యలన్నీ కూడా దేవుడు ఆ ప్రార్థన పెట్టుకున్న తల్లి కుటుంబం ఆ యొక్క చెరువులోకి వచ్చేసిన తర్వాత ఆ రొయ్యల చెరువులోకి ఆ ఎత్తి పోసిన తర్వాత ఆమె కొండ అప్పులన్నీ తిరిగిపోయి ఆమె
ఆమె లక్షాధికారిగా మారిపోయింది. సపర్లు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ. ఆ ఊర్లందరూ నోరు మూసుకున్నారు. నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నమ్మితే ఎలా ఉండాలి, ఎన్ని వచ్చినా అలా ఉండాలి. నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆ కుటుంబ ప్రార్థన చూడండి, ఆ దైవజనుని పిలిపించుకోవటం వల్ల ఆమెకున్న అప్పులన్నీ తీరిపోయి ఆమె అప్పిచ్చేటట్టుగా మారిపోయింది. అదే రీతిగా ఎలీషా నయమానుతో అంటున్నాడు. నయమాను కుష్ఠరోగిగా ఉన్నప్పుడు నయమానుతో అంటున్నాడు, ప్రార్థన ఎవరినో చేస్తాడని నయమాను అనుకుంటుంటే నూనె రాసి ప్రార్థన చేయలేదు, సిలువ గుర్తులేదు, తల మీద పెట్టి కూడా చేయి పెట్టి కూడా ప్రార్థన చేయలేదు. వెళ్తా బావులో యోర్దాను నదిలో 7 సార్లు మునుగన్నాడండి ప్రార్థన చేయకోకుండా. ఆయన అంటున్నాడు, ఈడ బావులు లేవా, ఈడ చెరువులు లేవా, ఆళ్ళు లేవా, ఏళ్ళు లేవా, ఎంతో చోదంతా చెప్పుకొచ్చాడండి. పక్కనున్న మనిషి అంటున్నాడు, దైవజనుడు చెప్పిన మాట విను కాదనంతో 7 సార్లు మునిగాడండి. ఒకసారి మునుకుని తిట్టుకున్నాడండి, తగ్గలేదని కుష్ఠరోగం. 2 సార్లు మునిగి తిట్టుకున్నాడు, గొనుగుతున్నాడు, సొనుగుతున్నాడు. పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పాడు? మరి 3 సార్లు మునిగిన తర్వాత తగ్గిద్దని చెబితే తిట్టుకున్న అర్థం ఉంది, గొనిగిన అర్థం ఉంది. ఈరోజు చాలామంది జీవితాల్లో దైవజనుడు చెప్పింది ఒకటైతే వాళ్ళు చేసేది ఒకటి. అందుకే ఏ మేలు జరగట్లేదు. 7 సార్లు సంపూర్ణంగా మునిగి లేచిన తర్వాత దైవజనుడు మాట విన్న తర్వాత అతనికొండ కుష్ఠరోగం మాయమండి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఎలీషా గురించి ఇంత సమయం ఎందుకు కేటాయిస్తున్నానంటే, ఆయన వెళ్ళిన కుటుంబాలన్నీ కూడా అద్భుతాలు జరిగినాయి. ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు ఏర్పాటు చేసుకున్న దైవజనులు కుటుంబాలు కూడా, దైవజనులు ఏ కుటుంబానికి వెళ్ళినా అద్భుతాలు జరిగితే నువ్వు నమ్మితే, నీకున్న సమస్యను బట్టి నువ్వు పిలిపించుకోవటం వల్ల నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఆ రోజు ఏలియా కూడా సారెపతి విధవరాలు కుటుంబానికి వెళ్ళినప్పుడు 3.5 సంవత్సరాలు కటకటా ఉన్నప్పుడు అంత పిండి అంత నూనె ఆ దైవజనుడు అడుగు పెట్టిన తర్వాత పిండి పెరగటం ప్రారంభించింది, నూనె పెరగటం ప్రారంభించింది. ఆ యొక్క బిడ్డ తల్లే కాకుండా బంధువులందరూ కూడా 3.5 సంవత్సరాలు సమృద్ధిగా బ్రతకగలిగారండి దైవజనుడు అడుగు పెడతాం వల్ల. సపలు కూడా దేవుని మహిమపరచండి. ఈరోజు నా వెనకాలన్న దైవజనులకి అటువంటి కృప అనుగ్రహించాడండి, అటువంటి కృప అనుగ్రహించాడండి. నమ్మితే దేవుని కార్యాలు చూస్తావండి. కనుక ఈ రాత్రి కాల సమయంలో దైవజనుని చేర్చుకొని నువ్వు కూడా శ్రద్ధ కలిగి, నువ్వు బాధ్యత కలిగి ఉంటే నీ కుటుంబంలో అద్భుతాలు. సప్పలు కూడా దేవుని మహిమపరచండి. అద్భుతాలు, చిన్నవి కాదు, అద్భుతాలు. మన దేవుడు చేసేదంతా కూడా అద్భుతాలండి, చిన్న చేయడండి, అద్భుతాలండి. శూన్యమైన గనురాలకి ఎంత అద్భుతం, శిష్యుని భార్యకి ఎంత అద్భుతం, అప్పులతో ఉండాలి. ఆ స్త్రీకి సాధుపతి విధవరాలకి ఎంత అద్భుతం, ఏలియా వెళ్ళటం వల్ల అద్భుతాలు జరుగుతాయండి. దైవజనుడు కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, చెప్పిన వాక్యము నాయన ప్రజల్లో పనిచేయడానికి సహాయం చేయమని, అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని. ప్రభా, ఎవరున్నాయన దైవజనుని అనుసరిస్తున్నారో శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి నా కుటుంబంలో నా దైవజనుడు రావాలి. నా దైవజనుడు అడుగు పెడితే శూన్యమైన గనురాలు కుటుంబంలో అద్భుతం జరిగినట్టుగా, సారెపతి విధవరాలు కుటుంబంలో అద్భుతం జరిగినట్టుగా, భర్తను కోల్పోయిన ఎలీషా శిష్యుడి భార్య కుటుంబంలో అద్భుతం జరిగినట్టుగా నా కుటుంబంలో అద్భుతం జరగాలని ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకున్నట్టే ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ముయ్యబడిన అన్నీ కూడా, సమస్యలన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయి నువ్వు దేవుని కార్యాలు చూస్తావు. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి.